హాఫ్ ట్యాంక్ ఉంది, వైజాగ్ వెళ్ళిపోతుంది అంటావా? చూడు చూడు, ఇదేనా లాస్ట్ పెట్రోల్? ఇంకా ఉంటాయి కదా ముందు. ఎంత ఉంది? ఆయన దాంట్లో హాఫ్ ట్యాంక్ ఉందనుకో, అది వెళ్తే నాది వెళ్ళిపోయింది. హాఫ్ ట్యాంకేనా? అయితే పద వెళ్ళిపోదు. సో ఫైనలీ వైజాగ్ అయితే వచ్చేసాం. సో అయితే ఇవాళ రూమ్ తీసుకొని బీచ్ దగ్గరలో వీళ్ళతో పాటు ఉండిపోతాను. తర్వాత అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అక్కడ ఒకరోజు మళ్ళీ నెక్స్ట్ డే మధ్యాహ్నం దాకా వీళ్ళు ఇక్కడే ఉంటారు. వీళ్ళతో పాటు మళ్ళీ నెక్స్ట్ డే ఎక్స్ప్లోర్ చేసేసి తర్వాత ఇంకా నేను ఆదివారం ఇంటికి వెళ్ళిపోతాను. ఇవాళ గురువారం. సో నెక్స్ట్ ఏమేం జరుగుతుంది అని. సో రైట్ నౌ ఇది 3వ ఫుల్ ట్యాంకు. అనుకోటు గుంటూరు నుంచి అరకు, లంబసింగి, వనజంగ అవన్నీ చూసుకొని ఇటు వస్తున్నాయి ఇప్పుడు. $10.2 లీటర్లు, ఇందులో 1 లీటర్ ఉంది, 11 లీటర్లు. దీంతో నేను ఇంటికి వెళ్ళిపోవచ్చు. నాకు తెలిసి ఇంకొక 200 పడుతుంది పెట్రోల్, ఇది కాకుండా 200 నుంచి 300. ఎంత? ఎన్ని లీటర్లు పట్టింది? 880 అంటే 8 లీటర్లా? 8 లీటర్లు. 5 లీటర్లు, 5 లీటర్లు, 5.5. దాని ట్యాంక్ ఎంత మొత్తం? 20? 12? ఏం ఒకటే, 1 లీటర్ తక్కువ. 10 లీటర్లు పట్టింది. 10 లీటర్లు, 11 లీటర్లు మొత్తం. అయిపోయింది పెట్రోల్. 1 లీటర్ ఉంది ఇంకా. 10 లీటర్లు ఫుల్ ట్యాంక్. రేపు వెళ్ళడానికి నాకు సరిపోయింది. ఇది ఎక్స్ట్రా 300 పడుతుంది ఇంకా. గుంటూరు ఇటు రాను, ఇంక వైజాగ్ నుంచి హైవే. మీరు అంటే కాకపోతే మీరు ఒకరోజు ముందు బయలుదేరుతారు, నేను ఆదివారం బయలుదేరుతా. అదే తేడా. ఆ బండి వెనకాల పోతే బురద మొత్తం ఎర్రా దించుంది. బ్యాగ్ మీద ఏం పడలా, బ్యాగ్ మీద పట్టలే. దానికి అసలు పైకి లేవట్లేదు. అది టైర్తో పాటు వచ్చేస్తుంది నీళ్ళు.
సో రైట్ నౌ అయితే చెప్పులు కొనుక్కోవడానికి అయితే వెళ్తున్నాం. స్లీవ్స్ అయితే కొత్తవి తీసుకున్నాను. చెప్పులు నా షూస్ తడిసిపోయినాయి కదా, అవి తీసుకొని బీచ్కి వెళ్ళిపోతాం అనమాట. నైట్ టైం బీచ్ పెట్టినారు అనుకోవచ్చు. నైట్ టైమే బాగుంటుంది బీచ్. జస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాలంతే. అది చివరికి వెళ్ళాలి. చంపేసావా నా మీద ఖర్చు కట్టావు బ్రో. ఇలా తింటావా? ఆన్ చేసే ఉంది. నీ తలకి తగులుతుంది. అది కొంచెం వెనక్కి పెడుతున్నా. ముందుకెళ్ళాడు. అదవుతుంది. అవి రేసింగ్ బైక్. వెళ్ళిపోయాడు. హెల్మెట్ తగిలేస్తుంది గట్టిగా. రైట్ నౌ అయితే బీచ్కి బయలుదేరా. ఫస్ట్ చెప్పులు లేవు నాకు. చెప్పులు తీసుకొని బయలుదేరుతున్నాం. వాళ్ళు జీటీని గట్టిగానే తొక్కుతున్నారు. దీనికి ప్రాబ్లం ఏంటంటే అడ్వెంచర్ బైక్స్కి హెవీగా ఉంటాయి కాబట్టి వెంటనే వంగం అనమాట. దానికి ఘాట్ రోడ్స్ అయితేనే కరెక్ట్. అది జీటీ క్యాప్ రేసర్ కాబట్టి అది ఎట్లయినా వంగుతుంది. దాని హ్యాండిల్ సైజ్ కూడా అట్లనే ఉంటుంది. దీని హ్యాండిల్ ఎట్లా ఉంటుంది అంటే పైకి ఉంటుంది. సో మీరు వెంటనే వంచలేరు. అది కూడా మనం లేపుతామండి గట్టిగా. సో అదిగోండి బీచ్కి వచ్చేసాం. ఇక్కడ నుంచి కొంచెం ఆగమన్నారా, స్లోగా రమ్మన్నారా? మనకు ఆగితే వెళ్ళింది ఫస్ట్ గేట్లో. ఆడిక్కడే అక్కడికి వెళ్తా. బ్రో ఇంకా రికార్డ్ అవుతుందా? అసలు నిజంగా ఎలా వచ్చింది వీడియో అక్కడదే. అదేంది, నేను మొత్తం రికార్డ్ చేశాను. నేను ఫ్లైవే వెళ్ళింది కూడా. అసలు ఎలా వెళ్ళింది సార్? నీకు గుండెగా ఎదురుకొచ్చేస్తాయి. మళ్ళీ ఇటు వస్తున్నాడు. 1 2 3 4 ఎంత పెట్టుకున్నాడు నెంబరు?
నెంబర్ చూడు, నెంబర్ చూసావా? ఫార్చునర్ది 1 2 3 4. దీని నెంబర్ చూసావా? చూసా. 2024 అది 2404. ఎవరు తిట్టుకుంటున్నారు బ్రో గట్టిగా. సో ఐస్ క్రీమ్ తినడానికి వచ్చా ఇప్పుడే. రైట్ నౌ అయితే వీస్టామ్ నేను తీసుకున్నాను. ఎలా ఉంటుంది చెక్ చేద్దామని చూస్తున్నాను. టార్క్ అయితే మాత్రం నెంబర్ 1. ఎక్స్పల్స్తో కూడా కంప్లీట్ అవుతుంది. కాకపోతే ఎక్స్పల్స్కి గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ, బాడీ వెయిట్ చాలా తక్కువ. ఈజీగా వెళ్ళిపోతుంది. ఇది బల్కీ బాడీ అనమాట, చాలా సాలిడ్గా ఉంది, చాలా బాగుంది కూడా. జనకి ఇస్తున్నా. ఎటు ఇదేనా? మామూలు లేదు చూసి, మామూలు రికార్డ్ అలా బస్ డ్రైవర్ తడుచుకున్నాడు పక్కన వెనకాల ఉండి. అమ్మాయి ఎక్కింది కేటీఎంలో, కేటీఎం వాడు తడుచుకున్నాడు. వచ్చినావా అప్పుడే? నేను ఇంకా ఒకేళ్ళతోనే వేస్తున్నాను బ్రేకు వెనకది.
ఎక్స్పెన్స్ కొంచెం ఓల్డ్ అనిపిస్తుంది. ఇది బాగుంటుందేమో తీసుకుంటే అని అనుకుంటున్నా. ఇది 280 200 దాకా అయిపోతుంది. 280 అయిపోతుంది. మనీ ప్రాబ్లం కాదు, ఎంజాయ్మెంట్. నీకు ఆఫ్ రోడ్ కన్నా టూరింగ్ ఎక్కువ చేస్తే కాబట్టి ఇదే బెస్ట్ నీకు. చూసుకోవాలా ఇంకా అంటుకోవాలా, జస్ట్ మిస్. పర్లేదు తెచ్చేయచ్చు. అంటే 60